గుడికి వెళ్ళడమే రేరు. అదో పండగ వస్తేనో ఇంకేదో వస్తే తప్ప వెళ్ళం మనం. గుడికి వెళ్ళాలంటే అది ఒక ప్లాన్ లాగా చేస్తున్నారు, ఏదో వీకెండ్ ప్లాన్ లాగా, లేకపోతే పండగ ప్లాన్ లాగా. ఎందుకు అది తీసుకురాలేకపోతున్నాం మన కల్చర్లో? కరెక్ట్ క్వశ్చన్ ఇది. దీనికి ఏంటంటే సమాధానం, బయటికి వెళితే టీవీ, బయటికి వెళితే సోషల్ మీడియా, బయటికి వెళితే గుడి, ఒళ్ళో కూర్చోపెట్టుకుని జో అచ్యుతానంద జో జో ముకుంద. ఇప్పుడు తల్లికి అది లేదనుకోండి, నువ్వు అంటావాతో మొదలెట్టింది అనుకోండి, వాడు అదే వింటూ పెరుగుతాడు. సారొత్తారే అందనుకోండి, ఈ 2 పాటలే వాడికి రిజిస్టర్ అవుతాయి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మీరు అన్నట్టుగా టెంపుల్కి వెళ్తాడు, అక్కడికి వెళ్తున్నాడు, అక్కడ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు, నాన్న దండం పెట్టుకుంటున్నాడు, అమ్మ హుండీలో 10 రూపాయలు ఇస్తుంది, ఇంతే హిందూయిజం అనుకుంటున్నాడు. సో ఎలా తెలుస్తుంది? ఫ్యామిలీ వదిలేసి, ప్రపంచం వదిలేసి, ఆదాయ మార్గాలు వదిలేసి, ఆదాయము, ఆస్తి అన్నీ వదిలేసి, లైఫ్ వదిలేసి, ఇన్ని స్థితులను అధిగమించి ఫైనల్గా భగవద్గీత రిలీజ్ అయ్యే ఫంక్షన్ స్టేజీ మీదకి ఎక్కినప్పుడు అప్పుడు నాకు విపరీతమైన దుఃఖం వచ్చింది. యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. పరమాత్మ, నువ్వు నాకు ఈ గొంతు అనే వస్తువునిచ్చావయ్యా, అది భగవద్గీతలో పెట్టేసి అది మళ్ళీ తిరిగి నీ కాళ్ళ దగ్గరే పెట్టాను. నాకు అక్కడ ఇచ్చింది నీకే. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎలా ఉందంటే మనం డిటాచ్మెంట్ లేకుండా అటాచ్మెంట్తోనే ఎక్కువ మంది పనిచేస్తున్నాం. ఇది వస్తే అది వస్తుంది, అది వస్తే ఇది వస్తుంది, ఇది వస్తే అది వస్తుంది, అన్ని లింకులు ఉన్నాయి. డబ్బులు వస్తే కారు కొనచ్చు, ఇల్లు కొనచ్చు, ఇలా అని. అలాంటప్పుడు డిటాచ్మెంట్స్తో వర్క్ చేయండి, రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని గీత అంటోంది. దీన్ని ఎలా అమల్లోకి తెచ్చుకోవచ్చు అంటారు? బై ప్రాక్టీస్ అండి. ఎలా? ఇది నిజానికి భగవద్గీత మనకి చెప్పేది మనకి ఈజీగా అనిపిస్తుంది, కానీ ఆచరించడం చాలా కష్టం. కరెక్ట్. కానీ ఎంత ఆచరించడం కష్టమైనప్పటికీ వాడు పుడుతూనే ఫ్లైట్ టెక్నాలజీ నేర్చుకోలేంగా, కరెక్ట్, పుడుతూనే గొప్ప మ్యాథమెటిషియన్ అవ్వలేంగా. ఎవ్రీథింగ్ ఇట్ కెన్ బి హ్యాపెన్ బై ప్రాక్టీస్ ఓన్లీ. ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు, ప్రాక్టీస్ చేస్తూ 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 పర్ఫెక్ట్ అయిపోతాడు. అలాగే ఈ డిటాచ్మెంట్ భగవద్గీత చాలా స్పష్టంగా చెప్తుంది, యదృశ్యం తన్నస్యం. కంటికి ఏదైతే కనిపిస్తుందో అవన్నీ నశించిపోవలసినవే. ఎదురుకుండా ఉన్న మనుషులు, ఎదురుకుండా ఉన్న చెట్లు, ఎదురుకుండా ఉన్న ప్రకృతి, ఎదురుకుండా ఉన్న భూమి, అన్నీ తర్వాత కాలంలో నువ్వు పెంచుకున్న కుక్క, మీ ఇంటి వెనక నక్క, మీ గోడ మీద పిల్లి, అన్నీ నశించిపోవలసినవి. అయితే వీటి మీద మీరు ఏదైతే నశించిపోతాయని స్పష్టంగా నీకు తెలుసో వాటి మీద అటాచ్మెంట్ పెంచుకోవడం వల్ల తీవ్రమైన దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు దుఃఖాన్ని ప్లాన్ చేసుకుంటున్నావా ఈ అటాచ్మెంట్స్ పేరుతో? నువ్వు తటస్థంగా ఉండాలంటే ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ, మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. ఖచ్చితంగా భగవద్గీత అదే చెప్తుంది. ఇంద్రియ నిగ్రహం, రెండోది మెంటల్లీ స్ట్రాంగ్. ఎస్, ఇది పోతుందని నాకు ముందే తెలుసురా అనుకున్నాం అనుకో, బాధ అంత ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు దోమ కుడుతోంది, తప్పన్నారు, కావాలని చంపారు, అసలు మీకు బాధే లేదు. కానీ ఒక జీవి చచ్చిపోయింది, మీకు బాధ లేదు. ఈగని చంపారు, బాధ లేదు. నెక్స్ట్ డే కింద చూస్తే గోడ మీద బల్లి కింద పడిపోయి చచ్చిపోయింది, ఊడ్చేశారు. మీ ఇంట్లో పెంచుకునే పిల్లి చచ్చిపోయింది, అయ్యో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. మీరు పెంచుకునే కుక్క చచ్చిపోయింది, 15 సంవత్సరాల పాటు మనతో పాటే పెరిగిన కుక్క చచ్చిపోయింది, 2 రోజుల పాటు మనం కూడా అన్నం తినాలని అనిపించలేదు. మీరు చూడండి, ఈ చచ్చిపోయిన జంతువుల లిస్ట్ అంతా తీసుకుంటే ఇంటెన్సిటీ ఒక్కొక్కటి చూడండి. బల్లి పోయినప్పుడు ఇంటెన్సిటీ లేదు, దోమ పోయినప్పుడు ఇంటెన్సిటీ లేదు, పిల్లి పోతే ఇంటెన్సిటీ కొంచెం పెరిగింది, కుక్క పోతే ఇంకా పెరిగింది, మనతో పాటు ఉన్న మనిషి పోతే ఇంకా రెట్టింపు అవుతుంది. ఇవన్నీ మీరు ఏర్పరచుకున్న ఏమంటారు అటాచ్మెంట్స్ ఇంటెన్సిటీ. అది మీరు బాల్య దశ నుంచే మీరు వైరాగ్యంతో ఉన్నారనుకోండి. వైరాగ్యం అంటే ఏంటి? ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి యందు సమబుద్ధి కలిగి ఉండుట, ఏదైతే అశాశ్వతమో దానిపైన మీరు అటాచ్మెంట్ లేకుండా ఉండుట, ఏదైతే శాశ్వతమో దాని మీద మనసు లగ్నం చేయుట, ఇది వైరాగ్యం అంటే. ఇది మంది కాదు, దాని పట్ల మీరు బాధ్యతగా ఉంటారు. ఉదాహరణకి మన బిడ్డలైనా కూడా, బిడ్డలు బాధ్యతగా ఉన్నారు, మీరు అందించవలసినంత అందించారు. వాడు చివరి కాలంలో ఇంత అందించిన తల్లిని, ఇంత అందించిన తండ్రిని, ఇద్దరిని తోలనాడి వాడి ఇష్టం చుట్టూ మాట్లాడి నా ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేసి వెళ్ళిపోయాడు. సమాజంలో చూస్తుంటాం, వీళ్ళిద్దరిని అనాథ శరణాలయాల్లో పడేసి పోయాడు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అటాచ్మెంట్ వల్ల. వీడేదో పెట్టాలి, వీడేదో పోషించాలి, వీడేదో అక్కడెక్కడో ఉన్నాడు, వీడిని ఇంత కష్టపడి వాడిని ఇంత ప్రేమిస్తే వాడు వేరే దేశాలు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను మంచం మీద ఉన్నాను, నాకు బాగుండలేదు నాన్న అంటే, నాకు ఈ సంవత్సరం లీవ్ దొరకదు నాన్న అంటాడేంటి వాడు? అక్కడి నుంచి రానంటాడేంటి? అసలు ఈ లాజిక్ అంతా ఎందుకు?
నీ బాధ్యత నువ్వు చేసావు, వెళ్ళిపోయాడు, రెక్కలు వచ్చినాయి. అంతే, వదిలేయాలి. ఇప్పుడు నేనేంటో అది అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్. అంతే. దీని అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అంటే నువ్వు చేయవలసిన డ్యూటీని ధర్మబద్ధంగా త్రికరణ శుద్ధిగా చేయటం వరకే. దాని రిజల్ట్స్ మీద కనుక కాన్సన్ట్రేట్ చేస్తే అది ఖచ్చితంగా నీకు తీవ్రమైన దుఃఖాన్ని మిగులుస్తుంది. ఇది నాదే అని ఎప్పుడైతే ఫీల్ అయ్యావో అది నీది కాదు అని కనుక అది వ్యక్తం చేస్తున్నప్పుడు నువ్వు తట్టుకోలేవు, చచ్చిపోవాలనిపిస్తుంది, ఆత్మహత్యలు చేసుకోవాలనిపిస్తుంది. అందుకని ఇది మీరు ముందే ప్రిపేర్ అయిపోయినారు అనుకోండి బాల్య దశ నుంచి. బాగా చెప్పారు. సో అది మనకిచ్చే పెయిన్, ఆ స్ట్రెంగ్త్ ఇంత ఉండదు. ఈ డిటాచ్మెంట్ వల్ల మనకి ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుందా? డిటాచ్మెంట్ వేరు, రెస్పాన్సిబిలిటీ వేరు. రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అసలు ముందు ఇది జాగ్రత్తగా వినండి. అవును. రెస్పాన్సిబిలిటీకి బాధ్యత, దాన్ని భగవద్గీత చాలా గొప్పగా నిర్వచిస్తుంది. బాధ్యత అంటే నువ్వు ఆచరించవలసిన కర్తవ్య కర్మ, దీని పట్ల నీ రెస్పాన్సిబిలిటీ. దాన్ని ఎలా చెప్తుందంటే భగవద్గీతే కర్మ సిద్ధాంతం. గాయత్రి గారు, భగవద్గీత అంటే కర్మ సిద్ధాంత గ్రంథము. కర్మ సిద్ధాంత గ్రంథము. ఏ పని చేస్తున్నావో దాని తాలూకు ఫలితం పొందుతావు అని చెప్తూనే డిక్షనరీ, లైఫ్స్ డిక్షనరీ పని ఎలా చేయాలో చెప్తుంది. పని ఎలా చేయాలంటే ఏ పని అయినా దాన్ని ధర్మబద్ధంగా ఆచరించవలెను, ఏ పనినైనా త్రికరణ శుద్ధిగా చేయవలెను, ఏ పనినైనా నిస్వార్థముగా చేయవలెను, ఏ పనినైనా దాన్ని లోకహితం కోసం చేయవలెను, స్వకల్యాణము కోసము కాదు, ఏ పనినైనా అటాచ్మెంట్ లేకుండా చేయవలెను. పద్మపత్రమివాంభస, తామరాకును నీటి బిందువు అంటని రీతిగా కర్మలని ఆచరించవలెను. ఆ పనితోనే ఉంటావు. కానీ ఆకు ఇలా అనగానే బొట్టు కింద పడిపోతుంది, అంతే కింద పడిపోతుంది. కానీ బొట్టు తాలూకు ఇంత రేణువు కూడా దాని మీద మనకు కనపడదు, దాని మీదే ఉన్నట్టుంటుంది, దాంతో ఉండదు. అలా ఆచరించవలెను. రెండవది, ఏ పని చేసినా ఆ పని చేసే శక్తి, ఐడియాలజీ, తెలివితేటలు, ఆ క్రియేటివిటీ, ఆ యవ్వనం, ఆ పవరు ఇవన్నీ ఇచ్చిన పరమాత్మకే ఈ పని తాలూకు ఫలితమును వదిలిపెట్టవలెను. ఎంత లాజిక్ ఉందో చూడండి. చాలా. ఇది ఎవరు చేశారు అంటే నేనే చేశాను అంటామది. నేనే చేశామని మన అకౌంట్లో వేసుకుంటున్నాం కదా. ఈ నేనే అనే పదానికి అర్థం ఏంటి? అన్నీ నువ్వే అయితే ఒకప్పుడు నువ్వు ఒక పనిని అందంగా చేసావే, అద్భుతంగా చేసావే, ఒక 3-4 దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆ పని చేసే తెలివితేటలు లేవు, ఓపిక లేదు, ఉత్సాహం లేదు, వైరాగ్యం ఉంది. ఇప్పుడు అవి అప్పుడెప్పుడో చేసామమ్మా, ఇది వదిలేసాం అప్పట్లో, ఇక అది అయిపోయింది, ఇప్పుడు ఇంకా దాన్ని పట్టుకొని అంటున్నావేంటి? ఇప్పుడు ఆ వైరాగ్యం ఏంటి? ఒకప్పుడు చేసిన యవ్వనం, ఆ యవ్వనంలో ఉన్న పవరు, ఆ పనిని ఎంత అద్భుతంగా డిశ్చార్జ్ చేసావు, అప్పుడు ఆ గొంతు ఏంటి, ఆ గొంతులో ఉన్న పవర్ ఏంటి, ఆ చరిష్మా ఏంటి, ఆ కళ్ళు ఏంటి, ఆ బ్రైట్నెస్ ఏంటి, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నాకు అవన్నీ ఇంట్రెస్ట్ లేదన్నావేంటి? అప్పుడు అంత ఇంట్రెస్ట్ అన్నావేంటి? రెండు నేనే అనే పదంలోంచి వచ్చినవి. ఆ రెండు నువ్వే, కావాలన్న నువ్వే, ఇప్పుడు వద్దంటున్నావేంటి? సో నేను అనేది లేదు అసలు అక్కడ. సో ఈ పని చేసే శక్తినిచ్చిన పరమాత్మకే ఎంత అద్భుతంగా చేశారు గాయత్రి గారు. అంటే గాయత్రి గారికి ఉన్న సంస్కారం వల్ల గాయత్రి ఏముంటుంది, అంతా దేవుడి దయండి, ఆయన వల్ల ఆ పని జరిగింది, అంతే. ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు గాడ్ ఓన్లీ. నాకు నా మిత్రుడు కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం, నేను సినిమా జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు, దాదాపుగా ఎదిగిన చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ వాళ్ళు చేసిన పని తాలూకు ఫలితాన్ని వాళ్ళ అకౌంట్లో వేసుకోగా నేను ఎప్పుడు చూడలేదండి. వాళ్ళ సంస్కారాలను బట్టి దాని తాలూకు ఫలితాలని ఎంతో కొంత ఎంజాయ్ చేశారేమో కానీ కొంతమంది అయితే అసలు ఇక చిత్తూరు నాగయ్య లాంటి వాళ్ళైతే ఆ పని తాలూకు ఫలితం కూడా వాళ్ళు దానంక అలాగానైనా అంటారు తప్ప సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అనుకోండి చేసిన పని, ప్రపంచమంతా మీ గురించే మాట్లాడేసుకుంటున్నారు అనుకోండి. అసలు వాళ్ళ ఆఫ్టర్ ఆల్ ఒక్క సినిమా అంతంత మాత్రం రిలీజ్ అవ్వగానే అంతంత మాత్రం పేరు వస్తే వాడు వెనకాల బౌన్సర్లు ఏంటండి, వాడు లిల్లీపుట్లాగా ఇంత కనిపిస్తుంటాడు, వాడు చుట్టూతా అంత బౌన్సర్లు, వీడి మీదకి ఎవడ యుద్ధానికి వస్తాడని వాళ్ళ చుట్టూతా ఏమిటా బిల్డప్ ఏంటి? మళ్ళీ 2 సినిమాలు ఫ్లాప్ అయితే ఒక్కడుండడు ఏంటండి అక్కడ? ఈ కాస్త దానికోసం ఇంత డ్రామా ఎందుకండి? ఏది నీది కాదు, ఏది నేను సంపూర్ణ భగవద్గీత చేశానని ఈ దేశంలో
కంప్లీట్ భగవద్గీత నువ్వేం చేసావురా అంటే, ఈ దేశంలో పుట్టినందుకు ఈ లౌకికమైన పనులు వద్దు అని ఒక టైంలో బలంగా రియలైజ్ అయ్యి ప్రపంచంలో ఎవరు చేయని పని ఒకటి నెత్తుకోవాలి అనుకున్నాం. అదేమిటని దాని మీద రీసెర్చ్ చేస్తే ప్రపంచ మానవాళిని సన్మార్గం వైపుకి తీసుకువెళ్ళగలిగే స్ఫూర్తినిచ్చే ఒకే ఒక గ్రంథం భగవద్గీత. దాన్ని ఎవరు రికార్డ్ చేయలేదు, అది చేయాలి. అలా దాన్ని రికార్డ్స్ కోసం చేయకూడదు. దాన్ని ఎలా చేయాలంటే, మీరు కళ్ళు మూసుకుని వింటుంటే సాక్షాత్తు కురుక్షేత్రంలోనే శ్రీకృష్ణార్జున సంవాదం ప్రత్యక్షంగా మీరు అక్కడే ఉండి వింటున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ చేశాం. కానీ అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా రిలీజ్ చేశాం. ఇవన్నీ మీకు తెలుసు. ఇలా చేసిన ప్రాజెక్టు ఇప్పుడు చూడండి ఏమనుకుంటామంటే, రియలైజేషన్ ఎలా ఉంటుందంటే, ప్రాజెక్ట్ మొదలెట్టేటప్పుడు ఎస్ ఇది నేనే చేస్తున్నా అనుకునేవాడిని. లాజిక్ అంతే కదా. గంగాధర శాస్త్రి అనేవాడు చేస్తున్నాడు, ఎవడికి అడిగినా నేనే చేస్తున్నాననే చెప్పాలి. దేవుడు చేస్తున్నాడని ఎలా చెప్తాం? ఇది అప్పుడు ఆలోచన, 2006లో ఆలోచన. ప్రాజెక్ట్ అంతా చెత్త కొట్టి 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 దేవుడు అనేక పరీక్షలు పెట్టి ప్రతి పరీక్ష ఆత్మహత్యా సదృశ్యమైన పరీక్ష పెట్టి అనేక సార్లు నేను ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించి అన్ని ఒడిదుడుకులు అవన్నీ అధిగమించి చివరికి 9వ సంవత్సరంలో అన్ని ప్రపంచం అంతా నేను ఏవి ఊహించింది కదా, ఫ్యామిలీ వదిలేసి, ప్రపంచం వదిలేసి, ఆదాయ మార్గాలు వదిలేసి, ఆదాయము ఆస్తి అన్నీ వదిలేసి, లైఫ్ వదిలేసి, ఆనందం వదిలేసి, డబ్బు వదిలేసి, డబ్బు కోసం రోడ్ల మీదకి వచ్చి ఏంటి చివరికి గొళ్ళ ముందు పట్టా కచ్చి పరుచుకుని భగవద్గీత శ్లోకాలు పాడి ముష్టెత్తుకుని బతకాల్సిన పరిస్థితి వస్తుందా అని అనుకునే స్థితి. ఇన్ని స్థితులను అధిగమించి ఫైనల్గా భగవద్గీత రిలీజ్ అయ్యే ఫంక్షన్ స్టేజీ మీదకి ఎక్కినప్పుడు అప్పుడు నాకు విపరీతమైన దుఃఖం వచ్చింది. పరమాత్మ యత్కృపాతమహం వందే పరమానంద మాధవం, నువ్వు లేకపోతే ఇది సాధ్యం కాదు. ఆలోచన నీదే, ఆచరణ నీదే, సంకల్పం నీదే పరమాత్మ. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. పరమాత్మ నువ్వు నాకు ఈ గొంతు అనే వస్తువునిచ్చావయ్యా, అది భగవద్గీతలో పెట్టేసి అది మళ్ళీ తిరిగి నీ కాళ్ళ దగ్గరే పెట్టా, నాకు అక్కర్లు, నువ్వు ఇచ్చేది నీకే అనుకో. అది లైఫ్. ప్రారంభంలో అలా అనిపిస్తుంది మనకి. చాలా అహంకారం, వయసుతో ఉండే అహంకారం, ఇవన్నీ చాలా ఉంటాయి. నా వల్ల అయిపోతుంది అనిపిస్తుంది. నీ వల్ల కానప్పుడు తెలుస్తుంది అనమాట. ఇదేంటిది, నేనే ఉన్నాను కదా, చేయవలసింది నేనే కదా, చేయవలసింది నువ్వే, కానీ యు ఆర్ ఇన్స్ట్రుమెంట్ అంతే. తస్మాత్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ఓ సవ్యసాచి లెమ్ము, శత్రువులను జయించి కీర్తిని బడసి సర్వసమృద్ధమైన రాజ్యమును అనుభవించుము. వీరందరూ నాచే మునుపే సంహరించబడిరి, నీవు నిమిత్తమాత్రుడవై యుద్ధము చేయుము. ఎంత గొప్ప స్టేట్మెంట్ అనేది. బ్యూటిఫుల్. నిమిత్తమాత్రుడివి, కర్తవ్య కర్మం చేస్తున్నావురా. నువ్వు అనుకున్న పని చేయట్లేదు, ఎవడో ఇచ్చిన పని చేస్తున్నావు. నోరు మూసుకుని చెయ్యి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యి, త్రికరణ శుద్ధిగా చెయ్యి, ఫలితం పరమాత్మదని భావించి చెయ్యి. ఏది నీది కాదు, ఏది నువ్వు కాదు. బ్యూటిఫుల్. ఇది ప్రాక్టికల్ లైఫ్, అంటే ప్రాక్టికల్ లెసన్ ఆఫ్ అవర్ లైఫ్, ఆఫ్ యువర్ లైఫ్. మీరు ఫిల్మ్ జర్నలిస్ట్గా చేసేవారు. ఒక ఫ్యాన్సీ వరల్డ్, ఒక సూడో వరల్డ్ అని అనాలేమో దాన్ని. అలాంటి సినిమా సూడో వరల్డ్. తెర మీద ఒక రకంగా ఉంటుంది, తెర వెనక ఒక రకంగా ఉంటుంది. కానీ అంటే మళ్ళాంటి వాళ్ళు అట్ట మీరు దేన్ని తిరస్కరించడానికి వెళ్ళలేదు. సినిమా అనేది బిగ్ స్క్రీన్ మీద అదొక వండర్ అండి. అది సినిమా వాళ్ళు ఎలా ఉంటారనే తీసేయండి. అది వాళ్ళు నీకు నచ్చటం నచ్చకపోవడం నీకు నచ్చాల్సిన అవసరం ఏం లేదు. ఎవడెవడి ఎక్స్ట్రా సీల్లో ఉంటారు, ఎవడెవడి బలహీనత వాడిది, ఎవడి బలాలు వాళ్ళవి, ఎవరి దరిద్రాలు వాళ్ళవి, ఎవరి లాంగ్వేజ్ వాళ్ళది, ఎవరి కుసంస్కారాలు వాళ్ళవి. సంస్కారవంతమైన బయట విడిగా కూడా సంస్కారవంతమైన నటన విడిగా వాడు ఇంకో రకంగా ఉండొచ్చు, దాంతో సంబంధం లేదు. కానీ వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ ఉందే, ఏం అద్భుతం అండి ఇది, మహాద్భుతం. అక్కడ ఆ అవుట్పుట్ చూసి ప్రభావితుడైన ఒకడు సంపూర్ణ భగవద్గీతకి ఈ దేశంలో ఒకడు దానికి శ్రీకారం చుట్టాడు, వాడే వీడు. అది సినిమా వల్లే సాధ్యమైంది, అది ఘంటసాల గారి గొంతు వినడం వల్ల సాధ్యమైంది అది. సో ఆ రోజు మీరు వద్దనుకుని దీనికి ఎలా శ్రీకారం పెట్టారు? అంటే అరే నేను ఎర్న్ చేయాలి, డబ్బులు రావాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా ప్రశ్నలు.
ఏం మిమ్మల్ని అసలు ప్రేరేపించి? నేను అసలు మొదట ఏంటంటేనండి, నాకు లైఫ్కి ఏం ప్లానింగ్ లేదు. రెండోది ఏంటంటే డబ్బు పిచ్చ లేదు నాకు. డబ్బు పిచ్చ, కీర్తి పిచ్చ, నేను సినిమాలో విపరీతంగా రాణించేయాలని, ఎలా ఎడాపెడా సంపాదించేయాలని ఇవి ఏమి లేవండి. నాకు నా తల్లి శ్రీలక్ష్మమ్మ, నా తండ్రి కాశీ విశ్వనాథ శర్మ, ఈ ఇద్దరి కడుపును నేను పుట్టడం ఒక యోగంగా భావిస్తా. ఇద్దరు గొప్ప గాయకులు. భగవద్గీత చదివిన తర్వాత నేను రియలైజ్ అయిన యోగం ఏంటంటే, త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ. మీరు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారంటే మీ పూర్వజన్మ వాసనా బలం వల్ల లభ్యం. మీరు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తుంది క్యాజువల్గా ప్రవర్తించడం కాదు. దీని వెనకాల చాలా స్పిరిచువల్ సైంటిఫికల్ లాజిక్ ఉంది. ఎందుకురా అమ్మాయి అసందర్భంగా బూతులు మాట్లాడుతుంది, అంత లూజ్ భాష మాట్లాడుతుంది? ఆడవాళ్ళు, నేను పర్టికులర్గా మాట్లాడుతున్నాను. ఎవరినైతే మనం విశేషంగా తల్లులాగా గౌరవిస్తామో వాళ్ళ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయమో అవి జరుగుతున్నప్పుడు మనం చాలా బాధగా ఉంటుంది తల్లి. అందుకని వాళ్ళ మీద నేను ఎక్కువ మాట్లాడడానికి కారణం, ఎవరైతే విలువైన వాళ్ళు ఇప్పుడు రోజు రోజుకి ఎలా తయారవుతారో చాలా విచిత్రం అన్నమాట అది. ఈ సోషల్ మీడియాలో ఆడపిల్లలు అందరూ అలానే కాదు, నేను మాట్లాడుతోంది కొంతమంది ఎవరైతే దాన్ని చూసి రోజు రోజుకి ఆ పర్సంటేజ్ పెరిగిపోతుంది. అందుకని నేను నమ్ముతానంటే పూర్వజన్మ వాసనా బలం అన్నాను చూడండి. గత జన్మల్లో మనం చేసిన కర్మ తాలూకు ఫలితం ఏదైతే ఉందో దాన్ని అనుభవించే సంస్కార బలం ఈ జన్మలో ప్రభావితం చేయటం వల్ల కంఫర్టబుల్గా నెలకు 6-7 లక్షలు సంపాదిస్తున్న నేను అసలు ఆ సినిమా వద్దు, సినిమా పాటలు వద్దు, స్టేజ్ షోస్ వద్దు. ఆ షోస్లో కూడా నేను ఎప్పుడు పిచ్చి పాటలో దొందర్థాల పాటలు ఎప్పుడు పాడలేదు. అయినా కూడా ఆ ఎంటర్టైన్మెంట్ ఏదో నచ్చట్లా నాకు. ఈ ఆడపిల్లలు డ్యాన్సులు చేస్తూ పాడడం ఏదో నచ్చట్లా, వాళ్ళని ఆకర్షిస్తూ వేలు పెట్టి కెలుకుతూ అది ఎందుకో నచ్చట్లా. ఈ శరీరానికి, ఈ సంస్కారానికి ఇది వద్దు అనుకున్నాం. ఇది వద్దు అనుకుంటే అర్థం ఏంటి? ఆపర్చునిటీ పోయింది, డబ్బు పోయింది, ఫ్యామిలీ మొత్తం ఎక్కడుంటుందో తెలియదు. ఫ్యామిలీకి డబ్బు అవసరం, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, భార్య, తల్లిదండ్రులు, మరి అంత బలంగా తోసేస్తుందన్నమాట లోపల నుంచి. అలా తోసేస్తున్నప్పుడు ఇది వద్దు, ఇది వద్దు, నేతి నా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ దేని దగ్గరికి వెళితే ఇదిరా అనుకుంటామో దాని దగ్గరకు వెళ్ళాలి. అదేమిటో తెలియదు, కన్ఫ్యూజన్. అది ఎవరు చూపించాలి? ఇలా అనుకుంటున్నప్పుడు అది ఖచ్చితంగా మీకు పరమాత్మే థర్డ్ ఫోర్స్, ఏదో దీన్ని థర్డ్ ఫోర్స్ అంటాం. లాజిక్కి ఎప్పుడైతే అతీతంగా ఏదో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందో దాన్ని థర్డ్ ఫోర్స్ అంటాం. అది లాగుతూ ఉంటుంది బలంగా. అలా లాగిందే నేను ఈనాడులో పనిచేస్తున్నప్పుడు చివరి దగ్గర పడుతోంది, బయటకు వచ్చేసే రోజు దగ్గర పడుతోంది. నేను ఉద్యోగం మాత్రమే చేస్తుంటే ఆ మేనేజరు, గంగాధర్ గారు మీరు పాడడం మానేస్తే మంచిది అన్నాడు ఆయన ఒకరోజు. అంటే నేను మీ దగ్గర జర్నలిజం చేస్తున్నానండి, అక్షరంతోనే నాకు పని, మీతుకు నాకు మధ్య బ్రిడ్జ్ అక్షరం, స్వరం కాదు. నేను గాయకుణ్ణి, అది నా తల్లిదండ్రుల నుంచి నాకు భగవద్దత్తంగా వచ్చింది. మీరు 10 జన్మలు తపస్సు చేసినా పాడలేరు, మీరు రైటర్ అంతే. పాడడం అన్నది అది దైవ విద్య, గాంధర్వ విద్య కదా. ఆయనకు శ్లోకం చెప్పాం, ఈ 4 సహజా గుణా అభ్యాసే నలభ్యంతే గాంధర్వంచ కవిత్వంచ ధీరత్వం ఉచితజ్ఞత. 4 సహజా గుణా అభ్యాసే నలభ్యంతే గాంధర్వంచ, గాంధర్వ విద్య అంటే గానం, కవిత్వంచ కవిత్వం ఎవడు పడితే వాడు రాయలేడు, ధీరత్వం ఉచితానుచిత జ్ఞానం, ఏ క్షణంలో ఎలా ప్రవర్తించాలి దాని సంస్కారం, ధీరత్వం సర్వకాల సర్వావస్థల్లో చాలా ధైర్యంగా ఉండటం. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు గారు నాడు చూడండి, హ్యాట్స్ ఆఫ్. అసలు మీ ఛానల్ నుంచి, ప్రభుత్వం నుంచి ఒక్క రాజు ముందుకొచ్చాడు. అతను ముందుకొస్తే ఏం జరుగుతుందో చూపించాడు. నేను చాలా వండర్ అయిపోయానండి. ఆకివీడ్ అనే ప్రాంతంలో విదేశీ మతాల వాళ్ళు ఈ రాముడు పుట్టిన దేశంలో, రాముడు పరిపాలించిన దేశంలో రాముడికి దండ వేయడానికి వచ్చిన ఒక ప్రజాప్రతినిధిని నువ్వు దండ వేయడానికి వీల్లేదనే క్రిస్టియన్స్ ఈ దేశంలో ఉన్నారు అంటే ఏం చేయాలి వాళ్ళని? ఈ దేశంలో హిందువులు ఎలా మేల్కోవాలి? ఎవరే మీరు పడుకున్నారా, లేచారా, మొద్దు నిద్రపోతున్నారా, యాక్టివ్గా ఉన్నారా? అసలు హిందువులు అనే జాగరూకతతో ఉన్నారా? హిందూయిజం అనే పదానికి అర్థం తెలుసా? ధర్మాన్ని ప్రపంచానికి చెప్పినవాడు, ఆచరించి చూపించినవాడు, ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడు, సర్వే జనా సుఖినో భవంతు అనేవాడు. అలాంటి వాడికి దండ వేయడానికి క్రిస్టియన్స్ పర్మిషన్ కావాలా? అతను షాక్ అయ్యాడు. కేవలం షాక్తో వదిలిపెట్టలేదు, వెళ్ళిపోయాడు. కుర్చీలో కూర్చొని ఆలోచించడం మొదలెట్టాడు. వాళ్ళు దాడి చేశారు, మేకులతో దాడి చేశారు, ఒకడు చచ్చిపోయాడు. ఈ దేశంలో హిందువులకి ఒకే ఒక్క దేశం, పేర్కొనబడిన ఒకే ఒక్క దేశం, నా రాముడు పుట్టిన దేశం, నా కృష్ణుడు పుట్టిన దేశం. 392 సంవత్సరాల తర్వాత కూడా హిందూయిజం ఈరోజు బతికుంది అంటే
దాని 392 సంవత్సరాల తర్వాత కూడా తను హిందూయిజం అంటే ఇది అని ప్రపంచానికి పంచిపెట్టబడిన వాడుగా పేరుగాంచిన మహాత్ముడైన ఛత్రపతి శివాజీ జయంతి జరుపుకుంటున్న ఈరోజు మనం అలాంటి వాడు పరిపాలించిన ఈ దేశంలో క్రిస్టియన్స్ వాళ్ళు మనం విడిగా చూడలేదు కదా, అందుకనే ఈ దేశంలో ఉన్నారు కదా, అందరినీ కావలించుకున్నాం కదా. కౌగిలిలోకి వచ్చిన వాళ్ళు ఇలా పొడి చేస్తున్నారేంటి? పొడి చేస్తున్నప్పుడు మేల్కోవాలి కదా, మీరు మొద్దు నిద్రపోతున్నారేంటి? ఏం చేస్తున్నారా పొలిటీషియన్స్? ఏంట్రా ఈ రిజర్వేషన్స్? ఏంట్రా ఈ హక్కును చేర్చుకోవటం? స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావా. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. ఎలా ఫైట్ చేయాలి నువ్వు? అది చెప్తోంది గీత. ఎలా ఫైట్ చేయాలి? నిన్ను నువ్వు కాపాడుకో, నీ ధర్మాన్ని కాపాడుకో. ఈ కాపాడుకునే ప్రయత్నంలో నీకు మరణం సంభవించినా మేలే. చంపేస్తున్నాడు అవతల వాడు నిన్ను. ఎందుకంటే వాడికి కనీసం బేసిక్ సెన్స్ లేదు, బేసిక్ నాలెడ్జ్ లేదు. మనది ఏంటంటే మనమందరము ఒక్కటే, మనందరికీ ఒక్కడే అనే కాన్సెప్ట్ మంది. మీరు వేరు మేము వేరు అనే మతాలు మిగతా వాళ్ళవి. అందుకని ఈ కన్వర్షన్స్, అందుకని ఈ పెర్వర్షన్స్, అందుకని ఈ డైవర్షన్స్, అందుకే ఈ లవ్ జిహాద్. మనమేమో అందరము ఒక్కటే అనటం వల్ల అందరినీ దగ్గరికి తీసుకున్నాం. ఈ దగ్గరికి తీసుకోబడిన వాళ్ళు ఎవడైతే తీసుకున్నాడో వాళ్ళ పట్ల కనీస జన్మ సంస్కారం కూడా లేకుండా వాళ్ళని చంపేసే ప్రయత్నం, ఒక టార్గెటెడ్గా. ఈ కొంతకాలం తర్వాత వీళ్ళు ఉండకూడదు, అమ్మ కౌగిల్లోకి వెళ్ళి అమ్మని ఉండకూడదు అని మనం చేసే ప్రయత్నం ఎంత దుర్మార్గమైందో, ఎంత అమానుషమైందో, ఎంత 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 జంతు సమానమైన ఆలోచన అది చేస్తున్నాయి మిగతా మతాలు. అవునా కదా చెప్పండి? మతమే అనుకోండి, ఉదాహరణకి హిందూయిజం కూడా అందరము ఒక్కటే అనే మతం గొప్పదా, మీరు వేరు మేము వేరు అని వేర్పాటువాదాన్ని ముందుకు తీసుకొచ్చే మతం గొప్పదా చెప్పండి? అందరము ఒక్కటే అనే మతం కదా గొప్పది. మరి అందరము ఒక్కటే అన్నప్పుడు ఇంకా మతాల మార్పిడి ఎందుకు? నేను ఎక్కడుంటే నీకేంటి? మరి మతం ఎందుకు మార్చుతున్నారు? ఏం చేయాలి నిన్ను? లోకా సమస్త సుఖినో భవంతు అనే నువ్వేంటి లవ్ జిహాద్ పేరుతో ఒక ప్లాన్ చేస్తున్నావేంటి? ఈ మధ్యన వచ్చిన దురంధర సినిమా అదే కదా. నీ దేశం నీకు కావాలని తీసుకెళ్ళిపోయావా? ఈ దేశంలో ఒక మొక్క మరి కట్ చేసి తీసుకెళ్ళిపోయావా? కనీస జ్ఞానం కూడా లేని వాళ్ళు పర్లేదు మొక్క కట్ చేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు అని కూడా కొంతమంది పూర్వకాలం ఉన్న రూలర్స్ మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళు మొక్క కట్ చేసుకోమని చెప్పారా ఈ మహానుభావులు? వాళ్ళు కట్ చేసుకుపోయారా? కట్ చేసుకుపోయిన తర్వాత కూడా ఈ దేశం మీద పగబట్టేస్తూ ఉంటుందా పాకిస్తాన్? బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటి? ఇక్కడున్న భైంసాలో హిందువులు ఊచకోతే ఏంటి? ఏ దేశంలో ఉన్నాం గాయత్రి తల్లి? ఏ దేశంలో ఉన్నాం? దీని గురించి మాట్లాడుకోవడానికి ధైర్యం కావాలా? నీ తల్లి గురించి మాట్లాడుకోవడానికి అది బ్లడ్ బాయిల్ అయిపోతుంటుంది అనమాట. అందుకని నీ భగవద్గీత దేనికి చదవాలంటే ఇది. మన పెట్రోల్ బంక్లో ఒక ముస్లిం అంటున్నాడు, ఆ పెట్రోల్ బంక్ నిర్వాహకుడైన ఒక ముస్లిం అతను అంటున్నాడు, మా పెట్రోల్ ఇగో బాబు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు భారత్ మాతకి జై అంటానికి వీల్లేదు అని అరుస్తున్నాడు అతను పబ్లిక్గా. ఎంత ధైర్యం అండి! ఎంత అన్ఎడ్యుకేటెడ్ అయితే తప్ప అసలు ఆ మాట మాట్లాడడానికి ఎంత కుసంస్కారం కావాలి? ఆ మాట అంటున్నాడు అతను. ఆ వీడియో అంతా తిరుగుతుంది, మీకు అది వీడియో నేను పంపిస్తా. ఎక్కడి నుంచి వచ్చారా? ఏం తింటున్నారా మీరు? ఏ దేశంలో ఉంటున్నారా మీరు? చాలా గొప్పవాళ్ళు సార్ మీరు అనగలమా? నిందించే పనులు చేస్తున్నారా? ఎలా ఉపేక్షిస్తున్నారో వీళ్ళని ప్రభుత్వాలు ఎలా ఉపేక్షిస్తున్నాయి? నేను మీ ఇంట్లో మీరెవరో తెలియదమ్మా నాకు. నేను మీ ఇంటి నన్ను నాకు ఎక్కడో బయట ఏదో నా ప్రతిభ చూశారు, మీ ఇంటికి ఒక రోజు ఆహ్వానించారు, అన్నం పెట్టారు, మీరు తల్లి అయిపోయారు. నేను అన్నదాత సుఖీభవ అన్న, అతిథి దేవోభవ అని మీరు దండం పెట్టారు. ఆ రిలేషన్ ఎంత బాగుంది తల్లి అది. చాలా. నేను ఎవరో తెలియకపోయినా నన్ను ఇంటికి పిలిచి అన్నం పెట్టే సంస్కారం ఉన్న ఈ దేశంలో అన్నం పెట్టడం అంటే ఏంటి? ఆదరించడం. ఈ దేశంలో ఎన్ని మతాల వాళ్ళని ఆదరించిన ఈ దేశంలో వందే మాత్రం మేము పాడము అనడానికి ఎంత విధం తక్కువ వాడై ఉండాలండి వాడు. నేను అమెరికా వెళ్తే ముందు అక్కడికి ఈ తానా ఆటాలు జరుగుతుంటాయి. వెళ్ళగానే అక్కడికి ఫస్ట్ డే ఇనాగరేషన్లో జ్యోతి ప్రకాశనం అయిపోగానే ముందు అమెరికన్ నేషనల్ యాంథమ్ పాడతారు. నేను పాడడం వెళ్తే తోలు తీస్తారు అక్కడ. వీళ్ళందరినీ వెళ్ళమనండి, తోలు తీస్తారు అక్కడ. ఆ తర్వాతే మన వందే మాత్రం పాడతాం మనం. ముందు అమెరికన్ నేషనల్ యాంథమ్, తర్వాత ఇండియన్ నేషనల్ యాంథమ్ జరగడం పాడతాం మనం. అది నేను ప్లీజ్ రియలైజ్ యువర్ సెల్ఫ్. అసలు నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏమవుతున్నావు? ఇదే అలసత్వం కనుక ఉంటే హిందూయిజానికి, సనాతన ధర్మానికి భవిష్యత్ ఏంటి ఈ దేశంలో, నీ దేశంలో? ప్రపంచం రియలైజ్ అవుతోంది. మీరు ఇంకా ఎక్కడ తగలడ్డారా మీరు? మీకు ఈ దేశంలో తప్ప ఇంకే దేశంలోనూ మీకు ఈ స్వేచ్ఛ కానీ, స్వాతంత్రం కానీ, ఏమంటారు ఈ ఆదరణ కానీ
వీళ్ళలో మళ్ళీ ఒక కడిగిన ముత్యం లాంటి మహానుభావుడు ఉన్నాడు, అబ్దుల్ కలాం. ఈ భగవద్గీత మేము ఆయనతోనే రిలీజ్ చేయించింది. అవునవును. రిలీజ్ చేస్తే ఆయన నన్ను కూర్చోబెట్టుకుని కొన్ని శ్లోకాలు, గంగాధర్జీ, వెన్ లార్డ్ శ్రీకృష్ణ షోన్ హిజ్ విశ్వరూప టు అర్జున, ఐ వాంట్ టు లిజన్ ది ఎమోషన్ ఆఫ్ అర్జున ఫ్రమ్ యువర్ వాయిస్ విత్ సమ్ శ్లోకాస్. అడిగితే ఇప్పుడు నేను పశ్యామి దేవాం స్తవదేవదేహ అని నేను పాడుతూ అది చూస్తే కెమెరా జూమ్ చేస్తే ఆయన కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. మీరు అది యూట్యూబ్లో కూడా ఉంది, చూడండి. అది తప్పకుండా అది సంస్కారం. ఎంత సంస్కారానికి ఎన్ని వేల మెట్లు కింద దిగజారితే ఇలా ప్రవర్తిస్తారండి ఈ రోజులో. ఎంత ధైర్యం అండి వాళ్ళకి. రాముడు విగ్రహాలు దానికి ఒక్కసారి కెలికాడు అతను. ఆ రఘురామకృష్ణరాజు అనే మహాత్ముడు కెలికితే అసలు ఎన్ని అక్రమ చర్చలు ఉన్నాయి. అసలు వీళ్ళలో క్రిస్టియన్స్ ఎంత, మతంలోకి దూకి కూడా రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళు ఎవరు, మొత్తం లిస్ట్ అంతా తీశాడు. ఇప్పుడు వదలబోతున్నాడు. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రం, ఏమంటారు, ఆ రామబాణం వదలబోతున్నాడు. డబ్బులు ఇస్తారండి ఏమన్నా మతం మారితే ఏమన్నా? అంటే రకరకాల, ఇది అసలు దేనికి మారుతారండి? నేను ఈ సందర్భంగా ఇంకో ప్రశ్న కూడా, ఇక్కడ ఏం లేదు, మతం అనేది నీకు దారి చూపించే తల్లి లాంటిది కదా. ఈ తల్లి నీకు ఏమి దారి చూపించలేదని, ఈ తల్లి దగ్గర ఏ జ్ఞానం లేదని, ఏ సంస్కారం లేదని, వీటిని ఇంకొక చోట ఉంది అనుకుని వెతుక్కుంటూ వెళుతున్నావు. అసలు దీనికి సమాధానం చెప్పండి. హిందూయిజంలో, సనాతన ధర్మంలో నా ప్రశ్నకి సరైన సమాధానం లేకపోవటం వల్ల నేను క్రైస్తవంలోకి వెళ్ళాను అనేవాడిని, అనే వెధవని ఒక్కడిని చెప్పండి. వెధవని నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నా, ఒక్కడిని చెప్పండి. మాలాంటి వాళ్ళు వేల మంది వచ్చేస్తారు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం. రెండోది ఏమిటంటే, ఈ చెప్పిన వాడు ఎవడో తెలుసా అండి? దైవంగా ప్రకటించుకున్నవాడు. అక్కడేమో నేను దైవ కుమారుని అన్నాడు ఒక మతంలో, క్రైస్తవం. ఇస్లాంలో నేను దేవుడు అల్లా దూతని అన్నాడు మహమ్మద్ ప్రవక్త. ఇక్కడ నేనే దేవుణ్ణి అన్నాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానాం అంత ఏవచ సకల భూతములందున్న ఆత్మను నేనే, వాని ఆది మధ్యాంతములను నేనే అన్నాడు. నేనే అని ప్రతివాడు అనుకుంటాడరా, భలే ఫుల్ ఆర్కెస్ట్రా పెట్టిన వాడికి వాడే భలే వాయించుకుంటాడరా అనుకుంటారని ఆయన విభూతి యోగం చెప్పాడు. ఎక్కడెక్కడ నేను సమధికంగా ఈ ప్రపంచంలో కొలువై ఉన్న వస్తు విశేషాలలో సమధికంగా ఉన్నానో చెప్తాను విను అని చెప్పి చాలా విభూతి యోగంలో చాలా పెద్ద లిస్టు చెప్పాడు. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తారు. వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, వింటారు, కన్ఫెషన్ బాక్స్ ఉంది, చేసుకుని వస్తారు ఏదో. ఆర్ ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు డెఫినెట్గా నమాజ్ చేస్తారు, ఎవ్రీ ఫ్రైడే వెళ్తారు, వాళ్ళు చేసుకుని వస్తారు, వాట్ ఎవర్. కానీ హిందువులకు వచ్చేసరికి గుడికి వెళ్ళడమే రేర్. అదో పండగ వస్తేనో ఇంకేదో వస్తే తప్ప వెళ్ళం మనం. పోనీ ఎవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళంటే ఓకే, వీ హ్యావ్ ప్రవచనకర్తలు ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఉన్నారు, గరికపాటి గారు లాంటి వారు ఉన్నారు, లేకపోతే త్యాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఇలా ఉన్నారు, అవి వింటున్నాను టీవీలో. కానీ అదేదో పెద్దవాళ్ళకి, వయసు అయిపోయిన వాళ్ళకి అన్నట్టుగా కాకుండా యంగర్ జనరేషన్, టుడేస్ జనరేషన్స్ యూత్కి అందాలి అంటే, ఇదివరకు గుడి అంటే బ్రాహ్మడు ఉంటే అతని దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ ప్రాబ్లం ఉంది నాకు ఇలా అంటే బ్రాహ్మడు చెప్పగలగాలి, పర్లేదు నాయన ఇది అయిపోతుంది, పర్లేదులే ఒక కొబ్బరికాయ కట్టు, లేకపోతే నువ్వు ఇది చదువుకో చాలు ఇంకేం అక్కర్లేదు అని చెప్పి ఒక బ్రాహ్మడు ఉంటే అబ్బా చాలా ఆయన చెప్పాడని దండం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. లేకపోతే ఇంట్లో ఉన్న పేరెంట్సే చెప్పేవాళ్ళు, ఇక చేసుకోరా బాబు నీకు అంతా మంచిది. ఇప్పుడు ఎవ్వరు లేక లోన్లీనెస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్, లోన్లీనెస్ ఇవి పెరిగిపోయి రూటే తెలియట్లేదు ప్రజలకి. ఐ మీన్ దిస్ ఇస్ మై లిటిల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్, నేను చుట్టుపక్కల చూస్తున్నాను. గుడికి వెళ్ళాలంటే అది ఒక ప్లాన్ లాగా చేస్తున్నారు, ఏదో వీకెండ్ ప్లాన్ లాగా, లేకపోతే పండగ ప్లాన్ లాగా. ఎందుకు అది తీసుకురాలేకపోతున్నాం మన కల్చర్లో? కరెక్ట్ క్వశ్చన్ ఇది. దీనికి ఏంటంటే సమాధానం, గ్లోబలైజేషన్ పెరిగిన తర్వాత, మెకానికల్ లైఫ్ పెరిగిన తర్వాత, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత, చాలా వాల్యుబుల్ యాంటిక్స్ పేరెంట్స్ని ప్రైవసీ పేరుతో పెళ్ళయిన తర్వాత వాళ్ళని దూరం చేసేసుకున్న తర్వాత, అనేక కారణాలు, హిందూయిజం, ప్రాక్టీసింగ్ హిందూయిజం చాలా దూరం అయిపోయింది. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా బాధపడే అండర్లైనింగ్ పాయింట్ ఇది. ఎప్పుడైతే నువ్వు ఇంట్లో ఆచరించడం ప్రారంభిస్తావో నీ పిల్లవాడు నిన్ను అబ్జర్వ్ చేస్తూ, పరిశీలిస్తూ, అనుసరిస్తూ పెరుగుతాడు. ఇంట్లో నాన్న బిజీ, అమ్మ బిజీ, వీళ్ళకి ప్రాక్టీసింగ్ హిందూయిజం అంటే ఏమిటో తెలియకపోవడం, అప్పుడప్పుడు గుడికి వెళ్తే సరిపోతుంది అనుకోవటం. మిగతా మతాలు మైనారిటీ స్టేజ్లో ఉండటం కారణంగా నేచర్ ఆఫ్ మైనారిటీ ఏమిటంటే, మైనారిటీ ఈ లెవెల్లో ఉన్నవాడు స్ట్రెంగ్త్ పెంచుకోవడం కోసం చాలా బలంగా ప్రవర్తిస్తాడు. ఇది నేచర్.
అంటే మీరు రియాక్ట్ అవ్వడం అనే ఇది చాలా బలంగా ఉంటుంది. అంటే డిఫెన్స్ మోడ్ చాలా బలంగా ఆపరేట్ చేస్తారు మైనారిటీ అయితే. మెజారిటీ అయితే నాకు ఆల్రెడీ బలం ఉంది కదా, కావాలనుకున్నప్పుడు మన ఇంటి పక్కనే కదా. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, గోల్కొండ ఇక్కడే ఉంది. గోల్కొండకి ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు? 4-5 సార్లు. ఎవరైనా వస్తే వెళదాంలే, అంతే, మళ్ళీ వెళ్ళాలనిపించినా చూద్దాంలే, ఈ పక్కనే ఉంది కదా అనే అలసత్వం ఉంటాం, దాన్ని నిర్లక్ష్యం అంటాం. అది మనలోకి చొప్పించబడిన తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ తల్లిదండ్రులు ఎప్పుడూ బిజీగా ఉంటారు. పిల్లలకి తల్లిదండ్రులకి ఎప్పుడు గ్యాప్ అలాగే ఉంటుంది. సో పిల్లలలో ఈ ఈ ప్రాక్టీసింగ్ హిందూయిజం, వాట్ ఈజ్ హిందూయిజం, సనాతన ధర్మం అంటే ఏమిటి, ఒక శ్లోకం అంటే ఏమిటి, స్తోత్రం అంటే ఏమిటి, కర్తవ్యం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, ఎంత అంగబలం ఉన్నా ఎంత అర్ధబలం ఉన్నా దైవబలం లేకపోతే మనం సంపూర్ణమైన విజయాల్ని సాధించలేని నాన్న అని చెప్పేవాళ్ళు ఇంట్లో ఎవరున్నారు? ఆ సాధన పేరేమిటి, ఆ ఉపాసన ఏమిటి, ఆ తపస్సు ఏమిటి, ఆ మంత్రం ఏమిటి, దాన్ని ఉపాసించడం ద్వారా నువ్వు ఆపాదించుకునే శక్తి ఏమిటి, ఇవన్నీ చెప్పే ఒక స్పిరిచువల్ ఎడ్యుకేషను ఇంట్లోనే ప్రారంభం అవ్వాలి, బయట కాదు. బయటికి వెళితే టీవీ, బయటికి వెళితే సోషల్ మీడియా, బయటికి వెళితే గుడి. కానీ ప్రాథమికంగా ఇంట్లో ఒక ఎడ్యుకేషన్ మొదలవ్వాలి కదా. ఇంట్లో పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో జో పాడుతుంది అనుకో, రాగం బాగుంది, పిల్లవాడు దానంగా జో ఆ శబ్దాలన్నీ వింటున్నాడు. ఎక్కడి నుంచి వింటున్నాడు? ఆ తల్లి సంస్కారం. ఇప్పుడు తల్లికి అది లేదనుకోండి, అంటావాతో మొదలెట్టింది అనుకోండి, వాడు అదే వింటూ పెరుగుతాడు. నాన్న వచ్చాడు, నాన్న రాగానే ఈ తల్లికి సమయస్ఫూర్తి ఎక్కువ కదా, సారొత్తారొత్తారే అందనుకోండి, ఈ 2 పాటలే వాడికి రిజిస్టర్ అవుతాయి. వాడు చూస్తున్నాగా అమ్మ లేచి స్నానం చేసి వచ్చి పూజ గదిలోకి వెళ్ళి ఏదో ఇట్లా అంటోంది, ఏదో ఆరతిస్తోంది, దాని పేరేమిటో తెలియదు వాడికి, దీపం వెలిగిస్తోంది, దాని పేరేమిటో తెలియదు, కాసేపు లలితా సహస్రనామం జరుగుతోంది, దాని పేరేమిటో తెలియదు, ఖచ్చితంగా ఆదిత్య హృదయం చదువుతోంది, దాని పేరేమిటో తెలియదు. కానీ బయటకు వచ్చిన తర్వాత అడుగుతాడు, అది ఏంటమ్మా అని అడుగుతాడు. నువ్వు ఇంట్లో చేయటం వల్ల ఏమి చేయట్లేదు. రాగానే డ్రెస్ వేసుకుని పోతున్నావు బయటికి, లేవగానే 10 నిమిషాల్లో డ్రెస్ వేసుకుని ఆయన బయటికి వెళ్ళిపోతున్నాడు. రాత్రి ఎప్పుడో 10, 11, 12 ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మీరు అన్నట్టుగా టెంపుల్కి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాడు, అక్కడ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు, నాన్న దండం పెట్టుకుంటున్నాడు, అమ్మ హుండీలో 10 రూపాయలు ఇస్తుంది, ఇంతే హిందూయిజం అనుకుంటున్నాడు. సో ఎలా తెలుస్తుంది? చెప్పాలి, మొదట పిల్లలకు చెప్పాలి. తల్లిదండ్రులు చూస్తుంటే వాడు చూస్తాడు, పిల్లలకు నేర్పించాలి. అలా నేర్పించే తల్లిదండ్రులు ఉన్నారా? ఎస్, ఉన్నారు. దానికి కూడా సోషల్ మీడియా. కౌసల్య చుప్పర పప్రజా పప్ప అంటున్నాడు ఒక పిల్లాడు, వాడు ఏదో చదవడానికి ప్రయత్నిస్తాడు, ఎంత ముద్దుగా ఉంది. ఆ తల్లిదండ్రులు పట్టి వాడికి 5 నిమిషాలు అక్కడ కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని పిల్లాడు చదువుతుంటే ఎంత బాగుంది. ఇప్పుడు బాగుంటుంది, రేపు దాని మీనింగ్ తెలుసుకుంటున్నాడు. అక్కడి నుంచి భగవద్గీతలోకి వెళ్ళాడు, దాని మీనింగ్ తెలుసుకున్నాడు. సో కంపల్సరీ చేస్తే నేర్చుకుంటారంటారా? వాళ్ళకి నేను అంటున్నాను, వాళ్ళకి ఇప్పుడు గుడ్ ఫ్రైడే, బ్యాడ్ ఫ్రైడే, పడుకున్నవాడు మళ్ళీ లేచాడు, మళ్ళీ ఇవి అసలు మనకు అక్కర్లేదా? వింటున్నా మన నిరంతరం ప్రతిరోజు మనకి మాతృదేవో భవ అనే సంవత్సరానికి ఒకసారి మదర్స్ డే, ఈ తద్దినాలు లేవు మనకి. ప్రతిరోజు లేవగానే కొన్ని అలవాట్లు చేయాలి. వాడు స్కూల్కి వెళ్తున్నాడు, అమ్మ కాళ్ళకి నమస్కారం చేయాలి, నాన్న కాళ్ళకి నమస్కారం చేయాలి. వాడి జన్మకి కారకులు వీళ్ళిద్దరూ ప్రత్యక్ష దైవాలు. నమస్కారం చేస్తూ నేర్పించండి వాళ్ళకి చిన్న చిన్న పదాలు. మాతృదేవో భవ, అమ్మే దేవత, పితృదేవో భవ, నాన్నే దేవుడు. ఎందుకు వెళ్ళే దేవుడితో పోల్చారు? దేవుడిది ఇచ్చే క్యారెక్టరు, తీసుకునే క్యారెక్టర్ కాదు. అలాగే వీళ్ళు కూడా ఇస్తారు తప్ప తీసుకోరు, అందుకని వీళ్ళు దైవాలతో సమానము. అండ్ ఇప్పుడు యంగ్స్టర్స్ చిన్న ఫెయిల్యూర్ అవుతే డిప్రెషన్, సూసైడ్, బాధ అన్ని రకాలుగా అయిపోతున్నాయి. ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్టేషనే లేదు వాళ్ళకి. సో భగవద్గీత వల్ల వాళ్ళకి ఫెయిల్యూర్ని ఎలా తీసుకోవాలి అన్న ఒక లెసన్ వస్తుందా? ఖచ్చితంగా భగవద్గీతలో దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే దుఃఖాలు కలిగినప్పుడు దిగులు చెందొద్దు. సుఖముల పట్ల స్పృహ లేకుండా సక్సెస్ నీ ఒక్కడికే వచ్చిందన్నట్టుగా అహంకరించటం, బాధ నీ ఒక్కడికే వచ్చిందన్నట్టుగా కుంగిపోవడం, అది చేయకూడదు.
సుఖం కానీ సుఖానంతర దుఃఖం, దుఃఖానంతర సుఖం అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత. ఆగమాపాయినో వస్తాయి, పోతూ ఉంటాయి. లైక్ పాసింగ్ క్లౌడ్స్. కరెక్ట్. క్లౌడ్ ఎప్పుడు సూర్యుడి దగ్గర అలాగే ఉండిపో తాత్కాలికం. మళ్ళీ వెలుతురు వస్తుంది. సూర్యుడిని తాత్కాలికంగా మూసేసిన ఏంటారు పొగమంచో మేఘమో ఒక గాలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ సూర్యుడు కనిపిస్తాడు, మళ్ళీ వస్తుంది. సో ఇట్లా వచ్చిపోయే వాటి పట్ల సహనం వహించాలి తప్ప అది బాధపడిపోకూడదు. తపస్సు చేసావంటే, తపస్సు చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షం కాలేదంటే దాని అర్థం దేవుడు లేడని కాదు. దేవుడు ప్రత్యక్షమయ్యేంత ఇంటెన్సిటీతో నువ్వు తపస్సు చేయలేదు అన్న. ఇంక్రీజ్ యువర్ ఇంటెన్సిటీ. సో 90%కి ప్లాన్ చేసావు, ఎగ్జామ్స్ 80 వచ్చినాయి అంటే దాని అర్థం 80 ఎంత బాగా చదివామని అనుకున్నా కూడా 80% చదివావని అర్థం. ఇప్పుడు 90కో 99కో మళ్ళీ ప్రయత్నించు, ఎందుకు ర్యాంక్ రాదో చూడు. అది ప్రాక్టికల్ థింకింగ్. కానీ ఒక అమ్మాయిని ప్రేమించావు, తను తిరిగి ప్రేమించలేదు, అక్కడ లేదని అర్థం అది దేవుడు ఇంకోటి ఏదో ప్లాన్ చేస్తున్నాడు, అంతే. దట్స్ ఆల్, అంతే. దట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. దాని మీద కానీ నీ మంచి కోసమే. ఉద్యోగం రాలేదంటే భయపడదు, ఇంకేదో ప్లాన్ చేసి ఇంకేదో బెటర్ ఏదో రాబోతోంది, అది హోప్ అంటున్నా ఉంది. భగవద్గీత అంతా హోప్ ఇస్తుంది నీకు, అంతకంటే బెటర్ ఏదో వస్తుంది. పాజిటివ్ థింకింగ్. 56 ఏళ్లకి శంకరాభరణం స్వామియాజులకి శంకరాభరణం అనే సినిమా వచ్చిందండి. 56 ఏళ్ల పాటు ఎవడన్నా జీవితంలో ఎదురు చూస్తాడా? ఈ జన్మలో నాకు సక్సెస్ రాదని 53వ ఏట ఆయన ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు అనుకోండి, ఎంత గొప్ప సినిమా లూజ్ అయ్యి ఉండేవాడు, పోయి ఉండేది, అవకాశం పోయి ఉండేది. అవకాశం ఎప్పటికైనా వస్తుంది. నువ్వు కాకపోతే ఏంటంటే నువ్వు నిరంతరం ఆ తపస్సులో ఉండాలంతే. నేను భగవద్గీత పాడింది 39వ ఏట భగవద్గీత మొదలెట్టా. 39 ఏళ్ళు వేస్ట్ అయిపోయినట్టేనా? నా చిన్నప్పుడే మొదలెట్టుంటే బాగుండేదని ఏడుస్తానా? చిన్నప్పుడే మొదలెడితే పీల వాయిస్ ఉండేది కాదు. మీకు ఆ టైంలో ఆ ప్రాప్తం, అది ఎక్స్పీరియన్స్, దేవుడు ఎక్స్పీరియన్స్ మొదలెట్టాడు అనమాట. 39వ ఏట 42వ ఏట భగవద్గీత తస్మాత్వముత్తిష్ఠ యశో లభస్వ. అప్పుడంత గొంతు. ఇప్పుడు జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం అంటున్నాడు. అర్జునా, నేను ఈ లోకములను తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను సంహరించుటకై పూనుకొని ఉన్నాను. కావున నీవు చంపకున్నను శత్రు సైన్యమునందున్న వీరులెవ్వరును బ్రతుక జాలరు అర్జున. మీరు అదే 20వ ఏట భగవద్గీత వచ్చింది, అప్పుడు అప్పీల వయసులో ఇది బాగుండేది కాదేమో, అందుకని అప్పుడు అవకాశం ఇవ్వలేదు. కానీ మీరు భగవద్గీత ఇది అనుకున్నప్పుడు చాలా కష్టాలు పడ్డారు మీరు, అండ్ ఒక్కొక్కసారి సూసైడల్గా కూడా అనుకున్నారని అన్నారు. భగవద్గీతే మనకి ఒక దారి చూపిస్తున్నప్పుడు మీకే సూసైడల్ థాట్ వచ్చిందంటే, భగవద్గీత అది ఎప్పుడంటే థాట్ వచ్చింది, కానీ నేను ఆత్మహత్య చేసుకోలేదు. కానీ థాట్ ఎప్పుడు వచ్చిందంటే, నేను 39 ఏళ్ల పాటు లౌకికమైన జీవితాన్ని అనుభవిస్తూ సడన్గా 39వ ఏట భగవద్గీతలోకి రాగానే టక్కన స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోదు. ఇది నిదానంగా ఎక్కాలి, బుర్రకెక్కాలి. అదే బుర్రకెక్కడానికి 4-5 సంవత్సరాల కాలం పడుతుంది. ఇంకా బుర్రకెక్కి అదే మీరైపోవటం. తత్వమసి అంటే అదే అర్థం. తత్వమసి అంటే ప్రతి ఒక్కడు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన పదం ఇది. తత్వమసి అనే పదానికి 2 అర్థాలు, ఒకటి లౌకికమైంది, 2 ఆధ్యాత్మికమైంది. ఆధ్యాత్మికమైన అర్థం ఏమిటంటే, తత్వమసి అంటే నువ్వే పరమాత్మ అని అర్థం. ఆ మార్గంలోకి వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు చేసే ఆ సాధన ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంటే యూ విల్ బి పవర్ఫుల్. ఇంకా మీరు లౌకికంగా మీరు ఏమంటారు, ఏది అనుకుంటే జరుగుతుంది, ఏది అంటే జరుగుతుంది. జనాలందరూ అలా తప్పుకుంటూ ఉంటారు. ఆ మనిషి ఆరా వేరుగా ఉంటుంది, ఆ మనిషి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అది తత్వమసి. ఆడికి వెళుతూ ఉంటారు. రెండవది లౌకికమైన తత్వమసి. అదేంటంటే, మీరు ఒక పని చేయడానికి సంకల్పించారు. ఉదాహరణకి మీరు గాయకుడు, మీరు గాయని, మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, లేదా మీరు డాన్సర్, లేదా మీరు స్కల్ప్టర్ అనుకోండి, లేదా మీరు డాక్టర్ అనుకోండి. అందులో తత్వమసి అంటే ఏంటో తెలుసా? ప్రపంచంలో ఉన్న డాక్టర్స్ అందరికీ మీ పేరు తెలియాలి. మనం ఎంత బుర్ర కొట్టుకున్నా కూడా దీని అర్థం మనకు తెలియట్లేదు, ఈ కేసు ఎలా డీల్ చేయాలో తెలియట్లేదు. దీనికి ఇండియాలో హైదరాబాద్లో గాయత్రి భార్గవి అనే ఒక డాక్టర్ ఉంది, ఆవిడ ఒక్కతే చేయగలదు అని ప్రపంచంలో ఎక్కడో ఒక చోట డిస్కషన్ జరుగుతుంటుంది మీ గురించి. దాని అర్థం ఏంటంటే, ఈ సబ్జెక్ట్లో మీరంత ఆ సబ్జెక్టే మీరైపోయినంతగా తపస్సు చేశారని అర్థం.
ప్రతివాడు కర్మ ఇలా చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. వావ్. ఒక టీచర్ అంటే టీచర్స్ అనే వాళ్ళందరికీ ఈ టీచర్ తెలియాలి, అది తపస్సు. అది ఎప్పుడైతే మీరు జాబ్ లాగా చేస్తున్నారో, డబ్బు కోసం చేస్తున్నారో, ఈ స్థితికి, ఈ తాదాత్మ్య స్థితికి, ఈ కర్మయోగ స్థితికి మీరు ఎప్పటికీ చేరుకోలేరు. ఆ స్థితికి వెళ్ళాలి. ఆ స్థితికి వెళ్ళాలి తప్ప భగవద్గీత మనం పాడితే డబ్బు ఎంత వస్తుంది? భగవద్గీత రిలీజ్ 9 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. భగవద్గీత రిలీజ్ అయిన తర్వాత నేను డెఫినెట్గా 90 కోట్లు సంపాదించాలి అనే టార్గెట్ పెట్టుకుని కనుక నేను ఇందులోకి వచ్చుంటే అది ఈ జన్మలో పూర్తయ్యేది కాదు భార్గవి గారు, ఈ జన్మలో పూర్తయ్యేది కాదు. నేను తపస్సులాగా చేసామంతే. నేనే భగవద్గీత అయి, భగవద్గీతే నేనే, దైవమే నన్ను. నేను అది ఖచ్చితంగా ఈరోజు నేను ఇప్పుడు ఇంతకాలం భగవద్గీత పూర్తయి కూడా ఒక దశాబ్దం అయిపోయింది. అవును. అది పూర్తి చేయడానికి దశాబ్దం అయిపోయింది. ఈ 20 సంవత్సరాల్లో నేను 2006లో మొదలు పెట్టారు. 15లో రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల్లో కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నాను, ఖచ్చితంగా శ్రీకృష్ణానుగ్రహం సంపూర్ణంగా నా మీద ఉంది అని నేను ఇవాళ ఇక్కడ స్పష్టంగా చెప్పుకోగలను. ఆ కనెక్టివిటీ, ఆ అనుగ్రహం లేకపోతే వాళ్ళు, నేను భగవద్గీత ఎక్కడ చెప్పడానికి వెళ్ళినా జనాలందరూ లయమై వింటున్నారంటే పరమాత్మ నాతోనే ఉంటాడు, నాతోనే ఉన్నాడు. లేకపోతే ఇది పూర్తయి ఉండేది కాదు. మహారాష్ట్రలో వాటిలో చిన్నప్పటి నుంచే స్కూల్స్లో వాళ్ళకి భగవద్గీత చెప్పడం మొదలుపెట్టారు. సో మళ్ళీ అలాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా చేస్తే బాగుంటుందంటారా? అలాగా ఆల్ ఓవర్ వరల్డ్ చిన్న ఏజ్ నుంచే, అంటే సే ఒక 5th క్లాస్ 4th క్లాస్. ఇటీవలే మోడీ గారు భగవద్గీతని పాఠ్యాంశంగా చేర్చవలసిందని ఆయన ప్రతిపాదించారు. దానికి జీవో కూడా పాస్ అయినట్టుంది. రెండవది మద్రాసు హైకోర్టు కూడా ఈ మధ్యన ఒక తీర్పు వెలువరించింది. అదేంటంటే భగవద్గీత ఫౌండేషను, భగవద్గీత పేరు మీద ఆర్గనైజేషన్స్ పెట్టడం, భగవద్గీత వ్యాప్తి చేయడానికి ఆర్గనైజేషన్స్ పెట్టి ఈ వ్యాప్తికి ఏమంటారు, ఈ ధర్మ ప్రచారం చేసే ఆర్గనైజేషన్స్ను వేటిని మతానికి సంబంధించినవిగా చూడరాదు అని డిక్లేర్ చేసింది. ధర్మానికి సంబంధించి, అది కేవలం ధర్మానికి సంబంధించి నైతిక విలువల వికాసానికి భగవద్గీత కంటే మించింది ఈ దేశంలో పుట్టిన వాళ్ళుగా మీరు కనుక దేశభక్తులైతే, ఈ దేశంలో పుట్టిన వాటిని కనుక అధ్యయనం చేసే సంస్కారం మీకుంటే, మనం పరిశోధన చేయాలి కదా, ఈ దేశంలో ఏం పుట్టింది, ఆ పుట్టిన దాంట్లో ఏముంది అని మీరు అందులోకి లోతులకు వెళితే అది ఖచ్చితంగా మతం కాదు, ఇది ధర్మం. మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే, ధర్మం అంటే సార్వజనీనమైంది. అందుకని సెక్యులర్ పేరుతో భగవద్గీత ఎంకరేజ్ చేస్తే వాళ్ళు వచ్చి ఖురాన్ ఎంకరేజ్ చేయాలి, లేకపోతే మేము ఫీల్ అవుతాం, వీళ్ళు వచ్చి బైబిల్ ఎంకరేజ్ చేయాలి, లేకపోతే మేము ఫీల్ అవుతాం అని ఎవడో మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ దేశ ప్రాపర్టీ ఫస్ట్. రెండోది ఇది మతానికి సంబంధించింది కాదు. మతాలు ఆవిర్భవించని కాలంలో, అంటే 5000 సంవత్సరాలకి ముందు ఆవిర్భవించని కాలంలో పుట్టింది. కాబట్టి దీన్ని పాఠ్యాంశంగా చేర్చదగిన అన్ని అర్హతలు భగవద్గీతకు ఉన్నాయని డిక్లేర్ చేసింది ప్రభుత్వం కానీ కోర్టులు కానీ. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మీరు అర్థం లేకుండా దాన్ని రిలీజియస్ గా మీరు అసలు ఆ పదానికి అర్థం చేసుకోవాలి. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే సార్వజనీనమైంది, సర్వజనామోదయోగ్యమైన కర్మ, సర్వశ్రేయోదాయకమైన కర్మ పేరే ధర్మము. అంటే మీరు ఏదైతే చేయాలని చెప్పకూడదు, అది సార్వజనీనం కదా, అది ఎవరికైనా కదా, ఒక మతం చెప్పండి. అబద్ధం చెప్పకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, తప్పు పనులు చేయకూడదు, ఎవరిని ఏ రూపంలోనూ బాధ పెట్టకూడదు, స్వార్థం కోసం ఇతరులని వాడుకోకూడదు, మోసం చేయకూడదు. అలాగే నేచర్ ని కూడా చూసుకోవాలి, ప్రకృతిని కూడా మనం చూసుకోవాలి, ప్రకృతిని, పంచభూతాన్ని అన్ని దేన్ని కలుషితం చేయకూడదు. ఇదే ధర్మం కదా, ఇవే ధర్మం. సో దీస్ ఆర్ వే ఆఫ్ లైఫ్. బాటం లైన్ ఏంటంటే సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరించటం వల్ల నీకు ఆనందం కలుగుతున్నావో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మము. అంటే నువ్వు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కరెక్టరా అని అందరూ అనగలగాలి. ఇది నా ఇష్టం అంటానికి వీలేదు. నా ఇష్టం అనేది జంతువులు మాత్రమే, అండర్లైన్. ట్యాంక్ బండ్ మీద 1, 2 చేసుకుంటూ జంతువులు వెళ్ళిపోతుంటాయి మా ఇష్టం అనుకుంటూ. అలా నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, ఎక్కడ పడితే ఎక్కడ అనుకుంటూ ప్రవర్తించడానికి వీల్లేదు.
ఊరుకోరు, ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారు అట్లా. లేదు లేదు లేదు. రోడ్డు మీదకి వస్తే ఇంకా చెప్పులతో కొడతారు, నా ఇష్టం అని. అవునవును, ఖచ్చితంగా. వాడు ఎవడో నేను చదువుకున్న యూనివర్సిటీకి పిలిచేశారు ఒకడిని, ఇక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకడిని. వాడు స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వాడు నాగార్జున యూనివర్సిటీ విద్యార్థుల్ని ఉద్దేశించి, నేను చదువుకున్న యూనివర్సిటీ అది. పెద్దవాళ్ళు ఇలాగే చెప్తారు, చాదస్తంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మన అనవసరంగా చాలా చాలా రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ చేస్తుంటారు, అవన్నీ మీరు ఏం పట్టించుకోవద్దు, ఏది ఇది కాదు, అన్నీ చేయాల్సిన ఏజ్ ఇది, ఏం చేయాలనుకుంటే అది చేయండి, కుమ్మేయండి అంటున్నాడు. వాడు మనిషా జంతువా? ఇదే పిల్లలకి చెప్పేది. సర్వజనామోదయోగ్యమైన కర్మ అది చేయండి, ఇది కదా చెప్పాల్సింది. తల్లిదండ్రులు గర్వపడే పని చేయండి, ఇది కదా చెప్పాల్సింది. ప్రపంచం అందరూ కింద కూర్చొని చప్పట్లు కొడుతుంటే ఆ మధ్యలో కూర్చొని నీ తల్లిదండ్రులు అశ్రు నయనాలతో వాళ్ళు చప్పట్లు కొడుతూ, నాయన మీరు చప్పట్లు కొడుతుంది ఎవరో తెలుసా, వాడు మా అబ్బాయే అని కదా ఆనందించాలి. అలా ఆనందించేంత గివ్ బ్యాక్ పేరెంట్స్కి ఇవ్వాలి, అది కదా, అది పిల్లలు నేర్చుకోవాలి. ఇంగ్లీష్ మీడియం చదువులు ఆర్ వాట్ ఎవర్ బ్రిటిష్ చదువుల వల్ల సహం మేము పాడైపోయామని చెప్పాలి. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? వాట్ ఈస్ నెక్స్ట్? ఇప్పటికైనా మనం ధర్మం గురించి చెప్పడానికి అవి ఇంప్లిమెంటింగ్ దీస్ థింగ్స్, వాట్ ఈస్ ద ప్లాన్? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను, మీకు ఇవన్నీ ఇంగ్లీష్లో నెట్లో దొరుకుతాయండి. దొరుకుతాయండి, అన్నీ దొరుకుతాయి. రామాయణం దొరుకుతుంది, భారతం ఉంది, ఏది దొరకట్లేదు? జననీ జన్మభూమి అర్థం స్వర్గాదపి చేసుకునే పరిపక్వత ఉండాలి కదా. అది ఖచ్చితంగా మీరు చదవటం ప్రారంభించండి. మీకు కావాల్సినవన్నీ వెతుక్కుంటున్నారు కదా, చెత్తా చెదారాలన్నీ, అది ఎందుకు వెతుక్కోరు? అది మీరు చెప్పండి. నేను ఏమంటానంటే, మీరు ఎక్కడో ఒక బలమైన బీజం నాటారనుకోండి పిల్లల్లో, ఒక అద్భుతమైన స్టోరీ చెప్తాను రా కూర్చో అని పిల్లలకి, మీ జీవితంలో మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఒక స్టోరీ చెప్పండి మీ పిల్లలకి, భలే ఉందమ్మా అంటాడు పిల్లాడు. అని వాడు ఏం చేస్తాడు, ఇంకా లోతులకు వెళ్ళటానికి మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయడు. వెంటనే వాడు ఫోన్ తీసుకుని వాడు గూగుల్లోకి వెళ్ళి, ఏంటి వాట్ ఈజ్ లార్డ్ శ్రీకృష్ణ, ఎందుకు, వై హీ హాస్ బీన్ కాల్డ్ యాజ్ లార్డ్. కృష్ణ అని ఒక పక్కన జగద్గురు అంటున్నావు, ఒక పక్కన లార్డ్ అంటున్నావు, ఎందుకు లార్డ్, ఏంటి విశ్వరూప సందర్శనం? ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి సినారియో లేదే, ఏ మతంలో దేవుడు ఈ విశ్వరూపం అనేది ఎక్కడ చూపించిన దాఖలాలు లేవే. ఆ విశ్వరూపం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు, పరమాత్మను చేరే మార్గం ఏంటంటున్నాడు, మనిషి ఆచరించవలసిన కర్తవ్యం ఏంటంటున్నాడు. లైఫ్ అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, మనం సరదాగా వచ్చిపోవడం కోసం కాదు, జీవితం అంటే ఉన్న కాలంలో బతకటం కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా ప్రపంచం మనని ఫ్రీక్వెంట్గా గుర్తుపెట్టుకునేట్టుగా బతకటమే బతకటం అని చెప్పండి. ఈ స్టేట్మెంట్, ఎస్ నేను అలా బతకాలి. అలా బతకలేదనుకోండి, ఇప్పుడు మన ఇంట్లో 10-15 ఏళ్ళు పెరిగి చచ్చిపోయిన కుక్కకి మనకి తేడా ఏంటి? మన గోడ మీద కొన్ని సంవత్సరాల పాటు బతికి చచ్చిపోయిన బల్లికి మనకి తేడా ఏంటి? ఇంత గట్టిగా ఎలా చెప్తున్నారు అంటే, నేను చేశాను అలా, నేను చచ్చిపోయిన తర్వాత కూడా బతుకుతా ఈ భగవద్గీత ద్వారా. అంత తపస్సు చేశాం, అంత ప్రామాణికంగా చేశాం, అంత అక్షర దోషాలు లేకుండా చేశాం. 150 మంది టెక్నీషియన్స్ని, స్కాలర్స్ని పెట్టుకుని అవిశ్రాంతంగా 7 సంవత్సరాల పాటు తిరుమల మేము నెత్తిని పెట్టుకుని ప్రాజెక్ట్ అంతా పూర్తయిన తర్వాత గోవింద గోవింద గోవిందనామాలు చేసుకుంటూ కొన్ని వేల మంది విద్యార్థుల్ని వెంట పెట్టుకుని నడుచుకుంటూ అలిపిరి మెట్లెక్కి స్వామివారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర పెట్టి భగవద్గీత మొదటి కాపీ, ప్రపంచంలో మొట్టమొదటి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత విత్ తెలుగు మీనింగ్, దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి, పూచి నీ కీర్తి రూపు పుష్పములివి అయ్యా, దాచుకో నీ పాదాలకు తగని చేసిన పూజలివి, నాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిను పొగడిల్చితివి, వేనామాల వెల్లుడా వినుతిల్చనిల్తవాడా, కానిమ్మని నాకి
పుణ్యముగాటితి వింతే అయ్యా దాచుకో నీ పాదాలకు తగని చేసిన పూజలివి. ఏం నీకు ఈ జన్మనిచ్చాను కదరా, చాలామంది క్యూలో ఉన్నారు, మాకు మోక్షం ఇవ్వు మాకు మోక్షం ఇవ్వు అని క్యూలో ఉన్నారా. ఒక్కొక్కడిని క్యూలో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, నువ్వు పక్కన నిలబడు, చూడు ఇంటర్వ్యూ చూడు. రా ఫస్ట్ ఏం చేసావురా అంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశానండి, అనేక దుర్మార్గాలు చేసి నేను మీ ముందు అబద్ధం చెప్పలేకపోతున్నాను స్వామి, ఎన్నో అబద్ధాలు చేసి. గెట్ అవుట్ యూజ్లెస్ ఫెలో, నీ జీవితాన్ని ఇలా తగలెట్టుకున్నావా, జీవితం అంతా వ్యాపారమా? ఓ నువ్వేంట్రా సినిమా ఆర్టిస్ట్ని, వాడేదో చెప్తాడు, నేదో ప్రొడ్యూసర్ మాట విని లేకపోతే ఇంకోడెవడో మాట విని నేను జనాల మీద అనారోగ్యకరమైన భావోద్వేగాలకి అవకాశం ఇచ్చి కొన్ని హీరో క్యారెక్టర్లు కూడా చేశాను సార్, నాకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు, కానీ ఆ సినిమాల నిండా నేను మద్యము మాంసము సిగరెట్లు అన్నీ తాగుతూనే ఉన్నాను, నా స్టైల్లో పడి నాకు ఫ్యాన్స్ కూడా వాళ్ళు కూడా సిగరెట్లు వాళ్ళు కూడా దరిద్రపు మార్గంలో, నేను ఇప్పుడు మీ ముందు నిలబడగానే రియలైజ్ అయ్యాను, కానీ ఇప్పటికే జీవితం అయిపోయింది, క్షమించు స్వామి, జీవితాన్ని ఇలా తగలెట్టుకున్నావా, గెట్ అవుట్ పక్కకు రా. నువ్వేంట్రా, నేను గాయకుడిని, ఏంటది, నేను కూడా అంతేనండి, బూతు పాటలు నేను వదిలేస్తే ఆ బూతు పాట పక్కన వాడు ఎవడో పాడేస్తాడని ఆ పాట కూడా నేనే పాడేసి నా ఉద్యోగ ధర్మం అనే పేరుతో ఆ బూతు పాటలు కూడా నేనే పాడేశాను సార్, అక్కడక్కడ కొన్ని కీర్తనలు ఏదో మంచివేవో పాడాను అన్నాడు వాడు. ఓ దైవదత్తమైన విద్యని నీ స్వార్థం కోసం కొన్ని బూతు పాటలు కూడా పాడావన్నమాట. నువ్వు ఆరాధ్యుడు ఎలా అయ్యావురా దరిద్రుడా, పో గెట్ అవుట్. నువ్వు ఖచ్చితంగా ఆ వెనకాల నేనున్నాను గాయత్రి, వెళ్ళిపోయిన తర్వాత నేనున్నా. నువ్వేం చేసావు నాయన, నువ్వేం చెప్పావో అదే చేశాను స్వామి అంట. ఏం చేసావురా అంటాడు, నువ్వు ఏ భగవద్గీత అయితే చెప్పావో నేను అదే చేశాను స్వామి, నేను ఇంక వేరేదేం పాడలేదు. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. పరమాత్మ, హే కృష్ణ, హే పరమాత్మ, నువ్వు ఈ గొంతు అనే వస్తువును నాకు ఇచ్చావు కదా పుడుతూనే, అది తిరిగి నీకే సమర్పించాను తండ్రి. భగవద్గీత అంతా పాడి నీ పాదాలకి చేర్చి నీకే సమర్పించాను తండ్రి. ఇది ఇలా సమర్పించాలనే సంస్కారం ఇచ్చినందుకు, ఎందుకంటే ఈ గొంతుని నేను దేనికైనా వినియోగించుకోవచ్చేమో. ఒక సినిమా పాట పాడితే, ఇంకో చెత్త పాట పాడితే, ఇంకో ద్వంద్వార్థం పాట పాడితే 50,000 60,000 ₹1,00,000 ఎంత వస్తాయి, కానీ దాని ప్రభావానికి లోను కాకుండా అవి ఏవి వద్దురా, ఇది పాడితే నీకు డబ్బు కూడా రాదు, రెండిట్లో ఏది కావాలో నీ సంస్కారంతో ఆలోచించుకో అంటే, నేను భగవద్గీత పాడటం కోసమే ఆలోచించుకునే సంస్కారాన్ని నువ్వు నాకు ఇచ్చావు, అందుకు కృతజ్ఞతలు తండ్రి, నాకు ఇంకేం వద్దు. అది నా అదృష్టం ఏమిటంటే ఇది కాదు, నా అదృష్టం ఏం ఫీల్ అవుతానంటే, నేను పాడిన సంపూర్ణ భగవద్గీత నా తల్లిగారు వింది, నా తండ్రి గారు విన్నారు, అబ్దుల్ కలాం గారు అప్పుడు ఈ మన స్టేట్ ఫస్ట్ సిటిజన్ మన గవర్నర్ నరసింహన్ గారు, ఈ దేశపు మొదటి సిటిజన్ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, ఇద్దరు కాంబినేషన్లో వినిపించాలనుకున్నాం. స్టేట్ ఫస్ట్, నేషన్స్ ఫస్ట్ ఇద్దరిని మా తల్లిదండ్రుల సమక్షంలో కూర్చోబెడితే అప్రయత్నంగా ఇద్దరూ మాట్లాడింది ఏంటంటే, ఇతన్ని కన్న తల్లిదండ్రులు ధన్యులు, వాళ్ళు ఇక్కడ ఉన్నారా, మేము చూడొచ్చా, వాళ్ళని వేదిక మీదకి మీరు పిలుస్తారా అని అడిగారు. వాళ్ళు అడిగారు. మనం ఇంత ప్రాజెక్టు చేస్తే ఈ ప్రాజెక్టుకి నా తండ్రి వినకుండానే వెళ్ళిపోయాడు, నా జీవితంలో తీరని లోటు అని అనుకున్నాను అనుకోండి, జన్మంతా తిరుగుతూ ఉంటుంది దుఃఖం. కానీ మా నాన్నగారు ఆరోగ్యంగా, మా నాన్నగారు ఇటీవలే కాలధర్మం చెందారు, కానీ ఈ ప్రాజెక్ట్ ఇది 10 సంవత్సరాల క్రితం రిలీజ్ అయింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ అంతా మా నాన్నగారు రికార్డింగ్ థియేటర్లో ఆయన రికార్డింగ్ దశలో విన్నారు, కలాం గారు సమక్షంలో విన్నారు. వాళ్ళ అప్రిసియేషన్స్ తల్లిదండ్రులు నాకు అక్కర్లేదు, నేనేమంటానంటే అవార్డ్స్ ఇవన్నీ కూడా వీటికి నన్ను ఈ దేశంలో సంపూర్ణ భగవద్గీత పాడడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడిని ఎంచుకున్నాడు, వాడు గంగాధర శాస్త్రి. ఇంతకంటే మించిన అవార్డు ఏమన్నా ఉంటుందా? దైవం ఎంచుకోవటం కంటే మించిన అవార్డు ఏమన్నా ఉంటుందా? ఆ దైవం వీళ్ళ రూపంలో నా తల్లిదండ్రులని మెచ్చుకుంటున్నప్పుడు నాకు చాలు, పరమాత్మ తృప్తి చాలు. చాలా 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 సంతోషంగా. గీతనంతా ఒక సెంటెన్స్లో చెప్పాలంటే భగవద్గీతని అది చెప్పి ముగిద్దాం. గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి,
ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించండి. భారతీయ సనాతన ధర్మజ్యోతులై ప్రకాశించండి. ఇది నేను యావత్ భారత జాతికి, యావత్ మానవ జాతికి నేను ఇస్తున్న సూచన. అలాగే టోటల్ భగవద్గీత సారాంశం ఇది అని ఒక్క శ్లోకంలో, ఒక్క సెంటెన్స్లో మనం చెప్పలేము. కానీ మీకు 2 శ్లోకాల రూపంలో చెప్తాను. ఒకటి, యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దానినే ఆచరిస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఎవడు నీ వంక చూసినా ప్రపంచమంతా నిన్ను అనుసరించే ఉత్తముడిగా నువ్వు ఎదగాలి అని ప్రతి ఒక్కడిని ఆశీర్వదించిన భగవద్గీతని ప్రతి ఒక్కడు చదవండి, అర్థం చేసుకోండి, ఆచరించండి, ప్రచారం చేయండి. అంతే. అది అది భగవద్గీత. అది మతం కాదు, జ్ఞానం. భగవద్గీత మతం కాదు, ధర్మం. భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు. అంతే. భగవద్గీత సర్వమానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. అందుకనే గీత నేర్చుకో, రాత మార్చుకో తప్పకుండా. అలాగే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు, మీరు ఇప్పుడు నేను గాయత్రి చేత రిపీట్ చేయించాలనుకుంటున్నా. ఇది ఏకశ్లోకి గీతగా పేర్కొనబడిన మహామంత్రం. చెప్పండి. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థః ధనుర్ధరః తత్ర శ్రీః విజయః భూతిః ధ్రువా నీతిః మతిః మమ. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. అంటే విష్ణు సహస్రనామాలు చదివేటప్పుడు వస్తుంది. ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగునీతి ఉండునని నా అభిప్రాయము అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు గీతా వైభవం చెప్తూ. దీని ఆంతర్యం ఏమిటంటే, పురుష ప్రయత్నానికి నిదర్శనం అర్జునుడు. ఒక కర్మని వాడికంటే అద్భుతంగా ఆచరించగలిగేవాడు లేడు. బలహీనతలు లేనివాడు, పాపరహితుడు. అది అర్జునుడి క్వాలిఫికేషన్స్. ఒక పని చెప్తే దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని దానికి అనుగుణమైన అనుబంధమైన పనులు కూడా అద్భుతంగా చేసి చూపించగలిగే ఒక ధీరోదాత్తుడు, ఒక ఆదర్శమైన కర్మ జ్ఞాని అర్జునుడు. మరి కృష్ణుడు దైవానుగ్రహానికి నిదర్శనం. ఇతను పురుష ప్రయత్నానికి నిదర్శనం, అతను దైవానుగ్రహానికి నిదర్శనం. పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే సర్వము విజయమే కదా. ఖచ్చితంగా. గొప్పగా కర్మాచరించేవాడికి కనుక దైవానుగ్రహం అంటే కృష్ణుడు తోడైతే ఇంకేముంది, విజయమే. ఇప్పుడు గీత చదివిన తర్వాత ఏమైంది, అర్జునుడు లేచాడు, ఫైట్ చేశాడు, విజయం పొందారు. సో అర్జునుడికి ఈ భగవద్గీత అర్జునుడికి విజయ గీత అయినప్పుడు మనకి అది విజయ గీత కాదా? ఖచ్చితంగా. నేను ఈ సంకల్పం చేసి ఈ పాడ్కాస్ట్ చేస్తాను, పిలవగానే మీరు వచ్చారు, విజయ మార్గంలో నడుస్తున్నట్టే కదా. ఎస్, మంచిది అనుకుని చేస్తే తప్పకుండా మంచి జరుగుతుందని భావిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ.